పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకే విషయం పైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. అది ఏంటంటే గో బ్యాక్ మార్వడి. మరి ఈ గో బ్యాక్ మార్వడి అనే విషయం పైన ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉన్నారు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస చైర్మన్. సో మరి అసలు ఎందుకు మరి ఈ విషయం పైన ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు ఈ ధర్నాలు ఈ నిరసనలు జరుగుతున్నాయి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. గో బ్యాక్ మార్వడి అనే విషయం పైన మీ అభిప్రాయం ఏంటి పర్సనల్గా? అంటే వాస్తవాన్ని చెప్పాలంటే నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్. వైశ్య కమ్యూనిటీకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో మార్వాడి హటావో, మార్వాడి వ్యాపారి హటావో, గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. గత వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వ్యాపారాల మీద ఏ రకంగా మాట్లాడుతారు, వాళ్ళు చేసేటువంటి పనుల మీద అవహేళనగా మాట్లాడి కొంతమందిని కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇక్కడికి మీరు వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చిన వాళ్ళని మేమేమనలే. వ్యాపారం ఎవరైతే దొంగ వ్యాపారాలు చేస్తారో, లంగ వ్యాపారాలు చేస్తారో అక్కడ ఉన్న పుట్టగొట్టడం మీదనే మాకు పంచాయతీ తప్ప పుట్టకూటి కోసం వచ్చిన మీద మాకు పంచాయతీ లేదు. దొంగ వ్యాపారం, లంగ వ్యాపారం అంటున్నారు అంటే ఏంటి అసలు, ఏ విధంగా? అంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో అంతా కల్తీ వ్యాపారం ఉంటాయి, స్మగ్లింగ్ ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి గుజరాత్ రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం కూడా తెలంగాణలో ఉన్న విధ్వంసం, ఆర్థిక విధ్వంసం సృష్టిస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి బక్కజెక్కినటువంటి పేద వయసులని ఆ అసమానతలతోటి సందర్భంతో ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మాకున్నటువంటి కిరాణా వృత్తి, ప్రధానంగా కిరాణా వృత్తి పరమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వృత్తుల విధ్వంసం జరుగుతున్నాయి. మాతో పాటు వైశ్యలో ఒకటే కాకుండా విశ్వకర్మలు కావచ్చు, పద్మశాలీస్ కావచ్చు, చేనేత వృత్తులు కావచ్చు, శాలివానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా దెబ్బతీసేటువంటి పరిస్థితి కుట్ర జరుగుతున్నది. దాన్ని మనం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాకుండా మార్వాడి హటావో అనేది ఎందుకు వచ్చిందంటే దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ పనిచేసేటువంటి ఇండస్ట్రీ కారిడార్ ఏదైతుందో, గుజరాత్ ఇండస్ట్రీస్ కావచ్చు, రాజస్థాన్ ఇండస్ట్రీస్ కావచ్చు, అంటే అక్కడికి వెళ్ళి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నేపథ్యంలో వాళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీలో ఇక్కడ తెలంగాణ యువత నిర్వీర్యం అయిపోతుంది. ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి యువతని వాడు ఉద్యోగాల్లో తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఫ్యాక్టరీకి ఉంటుంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి భారత పౌరులుగా వాళ్ళు ఎక్కడైనా నివసించవచ్చు. మనం పోయి తెలంగాణ వాళ్ళు పోయి హైదరాబాద్లో కూడా హైదరాబాద్తో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా బతకవచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్లో వ్యాపారం చేయడం కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో భూమి కొనాలంటే కొన్ని ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాల్లో భూములు కొనాలంటే కొన్ని ఉంటాయి. ఇక్కడ అట్లాంటివి లేదు. సీలింగ్ యాక్ట్ కూడా మొత్తం ఎత్తిస్తారు. 29 రాష్ట్రాల్లో ఎవడు ఎక్కడైనా బతకొచ్చు, సమానత్వం పక్కు ఉంది. కానీ బలహీనుడు బతకొద్దు, బలవంతుడే బతకాలనే నినాదం తప్పు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు మొత్తం కూడా చేసేటువంటి ఎందుకు విధ్వంసం చేస్తున్న దాని మీద చెప్తున్నాం. ప్రధానంగా కుల వృత్తి ఉన్నటువంటి నేపథ్యంలో డీమార్ట్స్ వచ్చి, మెట్రోలు వచ్చినాయి, మార్ట్లు వచ్చినాయి, ఎఫ్డీఐ సరళీకృత విధానం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గ్రామాలకు పోతే గ్రామాల్లో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఎక్కడికి పోవాలి? వాళ్ళ గురించి కదా మా ఇబ్బంది అంతా. పేద వయసుల గురించి మేము మాట్లాడుతున్నాం, డబ్బున్న వయసుల గురించి మాట్లాడుతున్నాం. మా వైశ్య వికాస వేదిక ఉన్నదే పేద వయసులని అప్గ్రేడ్ చేయడం కోసం, ఎంపవర్ చేయడం కోసం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మీరు చేసేటువంటి వ్యాపారం ఎవరైతే ఉన్నారో మార్వాడీలందరినీ మేము పోవని చెప్పట్లేదు. గుజరాత్లో, రాజస్థాన్లో ఉన్న మార్వాడీలందరినీ మేము హఠావ్ అనలే. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2017లో జీఎస్టీ వచ్చిన తర్వాత, 2018లో జీఎస్టీ ఏర్పడిన తర్వాత ఇంకా సరళీకృతం అయిపోయి ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం అని చెప్పేటువంటి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో జీఎస్టీ ఒకే పన్ను విధానం తీసుకొచ్చారు. 5% ఉండొచ్చు, 18% ఉండొచ్చు, 2 స్లాబ్ల కూడా తీసుకున్నటువంటి పన్ను విధానం ఏదైతుందో మొత్తం పూర్తి స్థాయిలో సరళీకృతం అయిపోయింది వ్యాపారం. ఇక్కడ వ్యాపారం చేసేటువంటి క్రమంలో వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో ట్యాక్సులు ఎగ్గొడతారు. దానికి ప్రభుత్వం ఉందా, సేల్ ట్యాక్స్ ఆఫీసర్లు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడతారని? కాదు కదా, కోకోలలో ఉన్నాయి. వ్యాపారంలో వాళ్ళు చేసేటువంటి అన్ని ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారు. దాన్ని ఒక్కటే అనట్లేదు, మనం వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేయడం కాదు. మా వృత్తులు కొల్లగొట్టబోతున్నారు, నువ్వు వచ్చి మాల్చి పెట్టిన తర్వాత నాకు వచ్చినటువంటి ఒక మండల స్థాయిలో తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కిరాణా షాపు అఫోర్డ్ చేయటువంటి కెపాసిటీ ఉండి నువ్వు వచ్చి సూపర్ మార్కెట్లు పెట్టినటువంటి నేపథ్యంలో వాడందరూ కూడా సామాన్య మానవుడు కూడా వచ్చి ఇక్కడ సూపర్ మార్కెట్ కొనేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మార్వాడీస్ అదే చెప్తున్నారు, మేము వ్యాపారం చేస్తుంటే మీకు వచ్చే ఇబ్బంది, మీరు చేస్తే వ్యాపారం చేస్తే మేము అంటలేదు. మా కల్చర్ని కూడా దెబ్బతీస్తున్నారు. మాకు లేనటువంటి సంస్కృతిని, తెలంగాణ ఉన్నటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తారు. బ్రిటిష్ వాడు తక్కువ ఇచ్చిండని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, వాడు తక్కువ ఇచ్చిండని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంచలేడు. ఈస్ట్ ఇండియా కంపెనీని వెళ్ళగొట్టాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే రాజస్థాన్, గుజరాత్, ఇండియా వస్తుంది. అక్కడ గమనిస్తున్నారు ప్రజలు. తెలంగాణలో వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో మొత్తం అన్నిటికీ తెరలేపారు. తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా దానికోసమే కదా, అస్తిత్వ. మొదటగా గొడవ మోండా మార్కెట్లో సికింద్రాబాద్లో జరిగింది. కులం పేరుతో దూషించి కొట్టాడని
అలా తర్వాత ఈ గొడవ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు అని మరికొందరు అడుగుతున్న పరిస్థితి, ఆర్యవైశ్య వాళ్ళైనా లేకపోతే అసలు మరి ఇన్ని సంవత్సరాలు మార్వడీస్ మీద చెయ్యని ఈ నిరసనలు ధర్నాలు ఆ గొడవ వాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఇన్ని రోజులు మరి ఏం చేస్తారు మీరు? చాలామంది అదే మాట్లాడతారు. ఒక సమయం సందర్భం వస్తుంది, ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు. తెలంగాణ ఉద్యమం కూడా అదే జరిగింది. 1969లో జరిగినటువంటి ఉద్యమం తర్వాత ఒక 50 సంవత్సరాలు సంపూర్ణంగా ఎక్కడ కూడా టాపిక్ లేదు. కానీ అక్కడక్కడ వినిపించినటువంటి దాఖలు ఉన్నాయి. ఎక్కడైతే అస్తిత్వం కోసం, ఎక్కడైతే ఆత్మగౌరవం, ఎక్కడైతే హక్కుల సాధన హరించుకోవద్దో అక్కడికి వెళ్ళి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మోండా మార్కెట్లో సంఘటనని ఒక కులానికి ఆపాదించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ మీ కులాహంకారం, మీ దురహంకారం, మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువ తీసుకొని మీకు ఆర్థికంగా మేము బలోపేతంగా ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడినటువంటి పిచ్చి ప్రేలాపాలు ఉన్నాయి. దాని గురించే మాట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ సమాజం నిజాంను కూడా చూసింది. నిజాం కూడా పరిపాలన చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ రజాకార్ల కాడికి వచ్చినప్పుడు నిజాం పరిపాలన కూడా వ్యతిరేకించినాం. భూస్వామ్యం పోరాటం చేసినాం. తెలంగాణ గడ్డ భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసినాం. మరి భూస్వాములు కూడా రక్షించబడ్డారని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఊరుకోలే. ఎప్పుడైతే అస్తిత్వం కోల్పోతామో, ఎక్కడైతే వివక్షకు గురవుతామో డెఫినెట్ అక్కడికి వెళ్ళి చర్యలు ఉంటాయి. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అతను మాట్లాడేటువంటి భాష చూడండి, అతను అవహేళనగా మాట్లాడేటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మేము చేసేటువంటి వృత్తిపరమైనటువంటి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యాన్ని చూడాలి. ఆ వృత్తుల మొత్తం అస్తిత్వం కోల్పోతున్నాయి కదా. మేము ఒక్కరమే కాదు, ఇక్కడ వైశ్య జాతి ఒకటే కాకుండా వైశ్యుల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇబ్బందికరమైంది. ఎస్, సంస్కృతిని కాపాడే దాంట్లో వైశ్యులు అల్టిమేట్గా ఉన్నారు. ఇంకా ఇంతకుముందు మొన్న మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడారు, హిందుత్వంలో మాట్లాడుతున్నాం, మీరు హిందువులు రోహింగ్యాల గురించి మాట్లాడారు. మేము రోహింగ్యాలకు మేము సపోర్ట్ చేయాలి కదా. తెలంగాణలో ఉన్న వైశ్యులు కూడా ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. కలిసి ఉన్న హిందువులను దెబ్బతీయడానికే మార్వడి గో బ్యాక్ అనేది ఒక ఈ విషయం తెరలేసింది అని కూడా చెప్తున్నారు. అసలు అట్లా మాట్లాడితే పెద్ద చర్చ జరుగుతుంది. హిందూ మతానికి వ్యతిరేకంగా వాళ్ళు జైన మతాన్ని ప్రోత్సహిస్తారు. మతాల ప్రాతిపదికన తీసుకొచ్చి దీని ఇష్యూని డైవర్ట్ చేసేది భారతీయ జనతా పార్టీ. ఆర్ఎస్ఎస్ని పెంచి పోషించిన దాంట్లో వైశ్యులు ఉన్నారు కదా. ఆర్ఎస్ఎస్కు అండగా ఉన్నాం కదా. ఇదే సంస్కృతికి మేము పెట్టినటువంటి ఆ సంస్కృతులనే వైశ్య కమ్యూనిటీ పూర్తి స్థాయిలో కల్చర్ని కాపాడుతున్నాం కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేనికి అండగా ఉందా అనుకుంటారు మీరు? ఎస్, వాళ్ళకు బీజేపీ పార్టీకి అండగా ఉన్నటువంటి నేపథ్యంలో కదా బండి సంజయ్ మాట్లాడింది. అంటే నార్త్ ఇండియన్ వైశ్యాస్కు నువ్వు మాట్లాడుతున్నటువంటి సౌత్ ఇండియా వైశ్యులు ఏం కావాలి అంటే నువ్వు ఎక్కడ డిఫరెన్స్ తీస్తున్నావు? ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి మాట్లాడు. అది మాట్లాడకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మీరు మతానికి ఆపాదిస్తే మేము హిందూ మతంలో భాగం కాదా? తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు భాగం కాదా? తెలంగాణలో ఉన్నటువంటి స్వర్ణకారులు గారా? తెలంగాణలో ఉన్నటువంటి విశ్వకర్మలు గారా? తెలంగాణలో వృత్తిపరంగా చేస్తున్నటువంటి ఏ వృత్తిపరంలో ఉన్నటువంటి శాలివాన్లు హిందువులు గారా? లేకపోతే పద్మశాలీస్ గారా? చేనేత కార్మికులు గారా? ఇక్కడికి వెళ్ళి డంపు చేసుకుంటాం కదా. మొత్తం మీరు తీసుకొస్తున్నాం. తెలంగాణ కల్చర్కు చాలా బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు. మరోవైపు మార్వడీస్ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే అమెరికాలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. నార్త్ ఇండియాలో కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, పక్కన స్టేట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఇట్లనే అక్కడి నుంచి ట్రంప్ పంపించేస్తున్నాడు ఇండియన్స్ని. మరి వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? సార్ నువ్వు అమెరికాకు మోకాలకు బోడికొండకు చూపించినట్టు ఉన్నది వాళ్ళు మాట్లాడేటువంటి. ట్రంప్ పంపించేది ట్రంప్ ఆడ ఉండమని చెప్పలే, అక్కడ పోటీ చేస్తే ఒప్పుకోడు. కానీ ఇక్కడ నువ్వు చేసేటువంటి పని ఏంది? ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నావు. ఒక ఆయన మాట్లాడుతూ పొద్దున్న టీవీ చర్చల్లో మేము మహావీర్ హాస్పిటల్ కట్టాను. మహావీర్ హాస్పిటల్ పైసలు తెలంగాణ సమాజాన్ని ప్రభుత్వాన్ని తెలంగాణలో పార్ట్ ఆఫ్ ది పార్ట్ మేము ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు, విశ్వకర్మలు, పద్మశాలీసు, శాలివాన్లు అందరూ కూడా మేము కట్టేటువంటి గవర్నమెంట్ జాబ్లకు ట్రై చేస్తలేరంట కదా మార్వడీస్. చదువుకోకపోతే మేము ఏం చేస్తాం? వాడు గవర్నమెంట్ జాబ్లో వాడు చదువుకోవట్లేదు కదా. నువ్వు ఎట్లా అవహేళనగా మాట్లాడుతున్నావు, నువ్వు చదువు రాదు అని చెప్పి నీకు పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నీ గుజరాత్లో రాజస్థాన్లో తీసుకొచ్చి పెడుతున్నావు కదా. ఇక్కడ కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా. ఇక్కడ కల్పించాలి కదా ఉద్యోగ భద్రత. కష్టం నమ్ముకొని మేము పని చేస్తున్నాం అంతే, మేము ఎవరిని ముంచట్లేదని చెప్పట్లేదు వాళ్ళు అంటున్నారు. చాలా మంది మేధావులు కూడా చెప్పారు, మనం ఎక్కడ జిఎస్టీ కొట్టేటోళ్ళంతా మార్వాడిస్తే ఉంటారు. ఎక్కడ నువ్వు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా మొత్తం మార్వాడిస్తే ఉంటారు. ఇక్కడ నువ్వు తీసుకొచ్చింది చేసింది అన్నీ డూప్లికేట్. చైనా కంటే విధ్వంసకరమైనటువంటి కమ్యూనిటీ ఈరోజు మార్వాడి కమ్యూనిటీ. చైనా ఉత్పత్తుల కంటే డేంజరస్ గుజరాత్, రాజస్థాన్కి వెళ్ళి వచ్చింది. ఎక్కడ కల్చర్ అండి? నీ ఫ్లోరల్ కల్చర్ మా బతుకమ్మ అని నువ్వు అవహేళనగా చేసి దాండియా కల్చర్ తీసుకొస్తున్నావు. నువ్వు తీసుకొచ్చేటువంటి హోలీని మేము మోదుగు పూలతోటి హోలీ ఆడుకుని నువ్వు రంగులు తీసుకొచ్చి ఆ రంగులు బలవంతంగా రుతున్నావు. మేము తినేటువంటి అన్నం తినేటువంటి ఇస్తరాకులు, మా మోదుగాకులో, మా రాగాకులో మేము తినేటువంటి ఆకులను కూడా ఇవాళ తీసుకొచ్చి ప్లాస్టిక్ మీద రుద్ది నువ్వు కల్చర్ని పాడు చేస్తుంది. నువ్వు దాండియా హోలీ అనేది మాకు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉన్న అట్లా అని చెప్తున్నారు. కొన్ని 100 సంవత్సరాల కింద తెలంగాణకు ఒక కల్చర్ ఉన్నది, తెలంగాణ ప్రాంతానికి కల్చర్ ఉన్నది. అతను కడుపు నొప్పితోటి మాట్లాడినటువంటి
భాషతో వచ్చిన వాళ్ళు ఉన్నాం. తెలంగాణ చరిత్ర యావత్ ప్రపంచానికి గొప్పగా చాటి చెప్పినటువంటి ఘనత తెలంగాణ చరిత్ర ఉన్నది. మంచి మంచి నిజాం రాజుల్ని రజాకార్లను ఎదిరించినటువంటి గడ్డ, భూస్వామ్య వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ. ఈరోజు ఏదో భయపడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం డెఫినెట్ ఉధృతంగా ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా నష్టపోయేది తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యాస్. మాకు మీకు పొత్తు ఎక్కడదండి? మాకు ఎలాంటి పొత్తు లేదు కదా. నార్త్ ఇండియన్ వైశ్యాస్కు మాకు ఎలాంటి పొత్తు లేదు, కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. మేము చాలా సందర్భాల్లో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. వైశ్య వికాస వేదిక నుండి చాలా మీటింగ్లలో మేము చెప్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు పూర్తి స్థాయిలో నిరాదరణకు గురవుతున్నారు, వృత్తిపరంగా నష్టపోతున్నారు. కిరాణా వృత్తి మీద ఆధారపడేటువంటి మా వైశ్యులు, పేద వైశ్యులకు అండగా వైశ్య వికాస వేదిక ఉంటుందని చాలా సందర్భాలు చెప్పినాం. మేము రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అంటే రాజకీయాల గురించి మాట్లాడట్లేదు అంటున్నారు. అంటే మీ వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, అలాగే అక్కడ ఒక వాళ్ళు దళితుడిని ఎవరైతే అక్కడ గొడవ మోండా మార్కెట్లో జరిగింది, కులం పేరుతో దూషించి అతన్ని కొట్టారన్నారు, ఆ విషయం కూడా మీకు అవసరం లేదా? కేవలం మాత్రం మీ పోరాటం మారవడీస్ గురించేనా? తెలంగాణ సమాజం మీద ఏది మాట్లాడినా వాళ్ళందరికీ రక్షణగా ఉండేటువంటి వైశ్య వికాస వేదిక ఉంటుంది. కులం కోసం చూస్తున్నాం. తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం చేసేటువంటి కుట్రల భాగంగానే అవహేళనగా మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా మార్వాడీస్లో కూడా బీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కానీ అగ్రవర్ణం అని చెప్పుకునేటువంటి మార్వాడిలో కొంతమంది డబ్బున్న వాళ్ళు అహంకారంతో మాట్లాడేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చేసేటువంటి ఇండస్ట్రీస్, ఈరోజు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తం మీ చేతిలో పోయినాయి. వైశ్యుల చేతిలో ఉండాల్సినటువంటి ఇండస్ట్రీస్ మొత్తం నార్త్ ఇండియన్ వైశ్యాస్ చేతిలో పోయినాయి, నార్త్ ఇండియన్ బనియా చేతిలో పోయినాయి. దాల్ మిల్ మీరే, ఆయిల్ మిల్ మీరే, ఫెర్టిలైజర్స్ మీరే, ఫార్మా ఇండస్ట్రీ మీరే. ఎక్కడండి తెలంగాణ సమాజం నువ్వు ఎంత యాక్సెప్ట్ చేసింది? గుజరాత్ గల్లీ, నీ పేరే గుజరాత్ గల్లీ పెట్టుకున్నావు. ట్రూబార్లో జరిగేటువంటి మోసాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ నువ్వే, ఫామ్ ఆయిల్ నువ్వే, నువ్వు చేసేటువంటి ప్రతి దందా, దాల్ మిల్, ఆయిల్ మిల్, సాఫ్ట్వేర్, శానిటరీ, మార్బుల్స్, ప్లైవుడ్ అన్ని డూప్లికేట్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? చైనా ఉత్పత్తుల కంటే డేంజరస్ తయారు చేసేది గుజరాత్ మార్వాడీస్ చేస్తారు. వాళ్ళు మరి మేము ఈ మార్వాడీస్ గో బ్యాక్ అంటే మేము కూడా వెనక్కి తగ్గము, ఏం చేస్తారో చేసుకోండి అని వాళ్ళు చెప్తే మరి ఏం చేస్తారు మీరు? నువ్వు ఛాలెంజింగ్ కనుక విసిరితే నిజామును వ్యతిరేకించినటువంటి గడ్డ కదా నువ్వు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నిజాంనే వ్యతిరేకించడం, నిజాం అన్ని చేసిండు డెవలప్మెంట్, అట్లా అని చెప్పి నిజాంను ఊరుకోలే. బ్రిటిష్ వాడు అన్ని చేసిండు అని చెప్పి బ్రిటిష్ రైల్వే వచ్చింది, బ్రిటిష్ వ్యవస్థ బాగుండే, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, మీకు సుట్ట నేర్పినాం, ఛాయ్ నేర్పినాం అని చెప్పి దాన్ని అలవాటు చేసినాం కాబట్టి మేమే అన్ని చేస్తామంటే వాడిని కూడా తరిమి కొట్టాం. ఎక్కడికి వెళ్ళి తిరుగుబాట్లు వచ్చినాయి? స్వతంత్ర ఉద్యమం ఆత్మగౌరవం కోసం వచ్చింది కదా, ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం వచ్చింది కదా. ఇది ఆఫ్టర్ ఆల్ కదా మీరు చేసేది. మీరు ఉన్న ఎంత పిడికడి మంది. ఒకవేళ తెలంగాణ సమాజం కనుక తలుచుకుంటే ఎక్కడుంటారు మీరు? నీ ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నావు. భూస్వాములకు వ్యతిరేకంగా మేము పనిచేసినటువంటి గడ్డ కదా, మరి ఎందుకు చెప్తున్నాం? ఇవాళ 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తున్నావు. ఎస్, మేము కూడా బతకొచ్చు తెలంగాణలో ఉన్నటువంటి సమాజం. నువ్వు ఈడ అంటే ఇంకా ఆహార ఉత్పత్తుల మీద కూడా ఎంత విధ్వంసం అంటే మార్వాడి దోశ అంటే ఏంది? అంటే తినే అన్నం మీద కూడా నీవు చెప్పిన పేరుతోటి అన్నం తినాలి మేము. అంటే నువ్వు ఏ రకంగా ఆపాదిస్తున్నావు సమాజాన్ని, ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నావు సమాజానికి, ఏ రకంగా నువ్వు ఆన్సర్ చెప్తున్నావు? సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఇంకా పెంచే దాంట్లో నువ్వు కీలకంగా పనిచేస్తున్నావు కదా. నీ కల్చర్ మా కల్చర్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా రేపు రాబోయే కాలంలో నీకు లంబాడీస్ కూడా వస్తారు. డెఫినెట్ వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళని భాష పరంగానో యాస పరంగానో వాళ్ళని కూడా అవహేళన చేస్తున్నాం. ఈ ఒక్కరితో అయ్యేది కాదు. ఎల్బీ నగర్ కేంద్రంగా పనిచేస్తున్నాము. ఎల్బీ నగర్కు ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమం కీలకంగా మలుపు తిప్పింది ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఎల్బీ నగర్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? ప్రభుత్వం ఒకటే చెప్పాలి. ప్రభుత్వానికి, సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇది పార్టీల కంటగట్టి దీని ఇష్యూని డైవర్ట్ చేసి మీరు పార్టీల పంచాయతీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ రాజస్థాన్కి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అయితే స్థానికులకు వాటా కల్పించాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులని సీరియస్గా పట్టించుకున్నటువంటి అంశం. ఏ ఒక్కడు కూడా వచ్చినా, పంజాబ్కి వెళ్ళి వచ్చినా, రాజస్థాన్కి వెళ్ళి వచ్చినా, ఇక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కారిడార్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఒక వయసులకే అడగట్లేదు. ఏ యువత అయినా నువ్వు సమాజం పట్ల నువ్వు అవహేళనగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూడాలి. ఇప్పుడు నువ్వు ఒక కులాన్ని దూషించను, ఆ కులాన్ని దూషించే క్రమంలో నిన్ను కూడా దూషించేదానికి ఎవరు వెనకబోడు. ఇంకా నిన్న ఒక అతను టీవీ ఛానల్లో మాట్లాడుకుంటా 1000 రూపాయలు ఇస్తే తాగిపోతుంది. అంటే తెలంగాణ సమాజం అంత చీప్ కనిపిస్తుంది. ఓడు 90 ఇస్తే చాలంటే ఓడు నువ్వు చేసే డూప్లికేట్ పనులకు నువ్వు చేసేటువంటి ఇవాళ లెక్కలు తీద్దాం. ఈ రోజు వరకు అంటే డిమానిటేషన్ నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి హవాలా డబ్బు అంతా గుజరాత్కి వెళ్ళి వచ్చిన డబ్బేగా, రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన డబ్బే కదా. నీ ఎక్కడి గప్చుప్పు వ్యాపారం అండి? మేము తినలేదా? పేలాలు తినలేదా? ముర్మురాలు తినలేదా? మేము బతకలేదా? డిమార్ట్లు మార్వాడీసియానా? నీ డిమార్ట్ కావచ్చు, నీ మెట్రో ఇండియా కావచ్చు, నీ అమెజాన్ కావచ్చు, మొత్తం గుజరాత్ రాజస్థాన్కి వెళ్ళి వచ్చినవి అని చెప్తున్నాం మేము. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని డిమార్ట్కి వెళ్ళొద్దు అంటున్నారా? నేను
కంప్లీట్ సహాయ నిరాకరణ చేస్తాము. ఒకవేళ ఈ ఉద్యమం ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడ కూడా మేము చెప్తున్నాం, వైశ్య వికాస వేదిక నుండి మా వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి చెప్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల పక్షాన మాట్లాడుతున్నాం, ఎవ్వరు కూడా మార్వాడి దగ్గర కొనొద్దు అని చెప్తున్నాం. రైట్, మరి ఇది పరిస్థితి. మార్వడీస్ కనుక ఇకపైన వాళ్ళు చేసే ఏవైతే ఇల్లీగల్ వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ మేము రానున్న రోజుల్లో బయట పెడతాము. ట్యాక్స్ కూడా కట్టట్లేదు వాళ్ళు చేసే వ్యాపారాలకని మేము త్వరలో వివరాలు వెల్లడిస్తాము. ఇదే అంటే ముఖ్యంగా ఇలానే వాళ్ళు దూషణ, వ్యక్తిగత దూషణ అంటే అహంకారంతో ఇలానే ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని కట్టడి చేస్తామని, అలాగే నిరసనలు అలాగే బంధులు కూడా త్వరలో చేయబోతున్నామన్నట్టు పిలుపునిచ్చారు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురాలోకల్, హైదరాబాద్.